నేను దిద్దుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నేను మారాలి అని తపన ఎవరికి లేదంటే సౌలుకు లేదు. ఆ తపన దావీదుకు ఉంది. అందుకే దావీదు బ్రతికాడు. హల్లెలూయా. దావీదు బ్రతికాడు, సౌలు చచ్చాడు. ఎంత దారుణమండి! తన కత్తి మీద తనే పడి చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే మనశ్శాంతి లేదు. దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు అనుభవించాడు. కానీ సౌలు దేవుని మాటను పక్కన పెట్టేశాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆ పక్కన పెట్టడం వల్ల మనలో చావు కళ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చావు కళ వచ్చి ఒకరోజు ఆ చావు నిన్ను తీసుకుపోతుంది. అందుకే చావు అనేది నీలో రాకుండా ఉండాలంటే నీవు దేవుని వాక్యమును చదివి విని దాని ప్రకారము నువ్వు నిలబడగలిగితే ఆ వాక్యము నిన్ను బ్రతికించడమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. మన ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక అని పాడుతుంటే మా స్టీఫెన్ రెడ్డి గారు గుర్తొచ్చారు. ఆయన ఆ పాటను చాలా ఇంట్రెస్ట్గా పాడేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితం కూడా ఎలాంటిదంటే బహు భయంకరమైన లోకానుసారమైన జీవితం. కానీ ప్రభు మాట విన్నాడు. ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు ఆయనకి, ఆ కుటుంబానికి ఏమి ఇచ్చారంటే రక్షణను ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఆయన పాడుకున్నవాడు ఇంటి మీద నన్ను ఒంటరి పిచ్చుకుని ప్రభా. కాబట్టి ఇప్పుడు ఒంటరి పిచ్చుకలకు దేవుడు తోడైతే ఇంకా సాధ్యమైంది ఇది ఉండదన్నమాట. హల్లెలూయా. అందుకే దావీదు కూడా నేను ఒంటరినే అంటాడు. కానీ దావీదుకి దేవుడు తోడైనప్పుడు యుద్ధం నాది కాదని దేవుడు. హల్లెలూయా. నాకు వచ్చే వ్యతిరేకమైన పరిస్థితులని కూడా ఇక నేను చూస్తున్నాను, నా ముందున్న దేవుడు చూస్తాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దిద్దుకోవాలా. ఏం దిద్దుకోవాలా? ప్రవర్తనను దిద్దుకోవాలా, మనసును మార్చుకోవాలి. దిద్దుకోవటం అన్నా మార్చుకోవటం అన్నా ఒకటే. హల్లెలూయా. దిద్దుకోవడం అన్నా మార్చుకోవడం అన్నా ఒకటే. అంటే నీ హృదయము నీ మనస్సు చాలా దగ్గర హృదయం మనస్సుని ఈ రెండు, అంటే నీ ఆలోచనలు మారాలి, నీ పద్ధతులు వ్యవహారాలు అన్నీ మారగలిగితే బ్రతుకుతారు. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే సంతోషం నాకేంటి మీరు బాగుండడం. ఏ తల్లిదండ్రులకైనా వారికి ఉన్న గొప్ప కోరిక ఏంటంటే నా పిల్లలు నా కుటుంబం బాగుండాలి అంటారు కదా. దేవుని స్తోత్రం. ఎవరు బాగుండాలా? నా పిల్లలు బాగుండాలా. నేను బాగోపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలు మాత్రం వారు బాగా ఉండాలని ఏ తల్లైనా తండ్రి అయినా కోరుకుంటారు. ఒకవేళ కోరుకోలేని వాళ్ళు ఉంటే ఇంకా అంతకంటే బుద్ధిహీనులు ఎవరు లేరులేండి, అవి పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నా మాట వినండి అంటున్నాడు. అంటే బల్లర్పించుట కంటే నా మాట వినడం ముందు అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకు అర్థమవడానికి ఒక పిట్టకథ, కొట్టుకథ. దేవుని స్తోత్రం. కొట్టుకథ అన్నా పిట్టకథలన్నా ఒకటే. ఈరోజు పరిచర్యలు ఎక్కువ పిట్టకథలు కట్టుకథలే. ఆ వాక్యం అంతే, ఇంకా అంతే, అక్కడితో అయిపోయింది అన్నట్టు. కానీ ఒక వాక్యం అర్థం అవ్వాలంటే కొంతమందికి ఏం చెప్పాలంటే కట్టుకథ చెప్పాలా, అందులో ఒక నీతిని గ్రహిస్తారని. ఆ కట్టుకథ వాక్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యానికి రిలేటెడ్గానే ఈ కట్టుకథను నేను చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి కట్టుకథ అంటే, దేవుడు అంట కొట్టు పెట్టుకున్నాడట. ఏం పెట్టాడమ్మా? కొట్టు పెట్టాడట. ఆ కొట్టు దగ్గరికి ప్రజలందరూ రండి, మీకు ఏం కావాలో తీసుకోండి అంటున్నాడట.
అప్పుడు ఆ కొట్టు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చి, అయ్యా దేవుడా, మీరు కొట్టు పెట్టారు కదా, ఏం దొరుకుతాయి ఇక్కడ అంటే, ఆ కొట్టు యజమాని అయిన దేవుడు అన్నాడంట, ఇక్కడ నీకేం కావాలి అన్నాడన్న. ప్రేమ దొరుకుతుందా? దొరుకుతుంది. ధనం దొరుకుతుందా? ధనం దొరుకుతుంది. బంగారం దొరుకుతుందా? బంగారం దొరుకుతుంది. బట్టలు దొరుకుతాయా? బట్టలు అన్నీ దొరుకుతాయి. నీకేం కావాలో చెప్పు, వెనకాల బోల్డ్ లైన్ ఉంది, నీకేం కావాలో ముందు చెప్పు, నీకు ఇచ్చేస్తాను అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించి అన్నాడట, నాకేం కావాలంటే నాకు సక్సెస్ జీవితం కావాలన్నాడట. ఏమన్నాడు? సక్సెస్. నా జీవితంలో ఏం కావాలా? సక్సెస్. కాబట్టి సక్సెస్ జీవితం నాకు కావాలి అంటే అప్పుడు ఆ దేవుడు తీసుకొచ్చి ఒక విత్తనాన్ని చేతిలో పెట్టాడట. ఏం పెట్టాడు? విత్తనం పెట్టాడట. ఆ విత్తనాలు ఏటయ్యా విత్తనం పెట్టావు, సక్సెస్ జీవితం నాకు ఇమ్మంటే విత్తనం పెట్టేవిటంటే అండి, అప్పుడు ఆయన చెప్పాడట, ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి నీవు భూమిలో పాతి దానికి నీళ్లు వేసి చూడు, అదే నీ సక్సెస్ అన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇది కట్టుకథ అయి ఉండొచ్చు, కానీ ఇందులో నీతి ఏంటంటే దేవుని వాక్యము విత్తనం. దేవుని వాక్యం ఏంటిదండి? విత్తనం. ఆ మంచి విత్తనాన్ని కనుక నీ పిల్లలలో లేకపోతే నీలో, నీ హృదయం అనే నేలలో అది గనక వేసి వాక్యం అనే నీళ్ళను కనుక నువ్వు పెడుతూ ఉంటే ఏమంటే 100% నువ్వు సక్సెస్. 30 దంతులు, 60 దంతులు, 100 వంతులుగా నువ్వు ఫలించక మానవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ విత్తనములు ఏముందంటే జీవము ఉన్నది. ఆ విత్తనంలో ఏముందండి? జీవం ఉంది. అది పనికి రాకుండా కనబడుతుంది, కానీ దాంట్లో ఏముందంటే జీవం ఉన్నది. దాన్ని కనుక నువ్వు పాతి పెట్టి నీళ్లు వేయగలిగితే, దానికి కావలసినవన్నీ నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటే అదేమవుతుందంటే మొలకెత్తి మొక్కై మోనై ఏమంటే ఫలాలు ఇచ్చి చెట్టు అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పదండి. కాబట్టి ఏమండి, ఆ మొక్కగా ఉన్నప్పుడు నువ్వు సంరక్షకుడిగా నువ్వు ఉండాలా. లేకపోతే ఆ మొక్కను తినడానికి ఏమొస్తాయి? పక్షులు వస్తాయి. విత్తనం మొక్కగా ఉన్నప్పుడు ఏమంటే పురుగులు వస్తాయి. ఇంకేమొస్తాయి? జంతువులు వస్తాయి. ఏంటి? మేకలు, గొర్రెలు. ఇంకా పెద్ద అయితే ఏమొస్తాయి? ఏనుగులు, ఆవులు, జిరాఫీలు వస్తాయి. ఇంకా పెద్ద అయితే దాని నీడ కిందకి అన్నీ వస్తాయి. ఎక్కడికి వస్తాయమ్మా? దాని నీడ కిందకి, దాన్ని ఆశ్రయించడానికి వస్తాయి. ఇప్పుడు కాబట్టి నిన్ను తినేసేవాళ్ళు, అంటే నిన్ను బాధించేవాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను నాశనం చేయాలనుకున్న చూసిన వాళ్ళు, నేను ఎగతాళి చేసిన వాళ్ళు, ఇంతే కదా అని చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నీ చెట్టు నీడకు నీవిచ్చు ఫలములు కొరకు ఆరాట పడతారు. హల్లెలూయా. కాబట్టి సక్సెస్ జీవితం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని మంచి భూమిలో నువ్వు నాటుకోవడమే. హల్లెలూయా. అందుకే ఈరోజు పిల్లలు అనేక మంది పాడైపోవడానికి కారణం ఏంటంటే ఏమంటే భక్తి అనే ముసుగులో వారికి ఏం చేస్తున్నారంటే సారా పోస్తున్నారు. ఏమంటే చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు, బూతు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విత్తనాలు పడుతున్నాయి? ముళ్ళ విత్తనాలు, చెడు విత్తనాలు, పాడైపోయిన విత్తనాలు. ఏమంటే అంటే పాడైపోయినాయి అంటే ఏంటంటే పిచ్చి విత్తనాలు, పిచ్చి చెట్లు ఎవరికి కావాలండి? ముళ్ళ పొదలు ఎవరికి కావాలండి? కాబట్టి అవన్నీ పడటం వల్ల మానవ జీవితము సక్సెస్కి బదులు దేంట్లోకి పోయిందంటే నాశనములోనికి వెళ్ళిపోతుంది. అనగా బ్రతికున్నవారుగా, అంటే మంచి మేలు ఏమంటే గొప్ప జీవితం అనిపించిన వాళ్ళు బ్రతికున్నవారు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? చెడు జీవితం, నాశనకరమైన జీవితం, వేదన జీవితం, సమస్యల జీవితంతో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు అనుకున్నారు? వాళ్ళు చచ్చిపోయిన జీవితాలు లాంటివి అయ్యి. అంటే సమస్యలు అంటే ఏ సమస్యలు అంటే ఆధారం లేదు, నాకు ఏ ఆధారం లేదు, ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకొని బాధపడుతూ ఉంటారు. మనకి కష్టాలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా మనకు తోటమాలి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. కానీ ఈ లోకస్తులకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు.
ఏమండి అందుకే ఏమవుతాయండి, ఎండిపోతాయి. మనం కేకలేస్తే మన తోటమాలి వస్తాడు. హల్లెలూయా. మన కేకలైతే తోటమాలి వస్తాడు. చక్కగా అక్కడ ఉన్నవన్నిటినీ క్లీన్ చేసి మళ్ళీ నీళ్ళు చక్కగా వేస్తాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు మొలిసిపోతూ ఉంటాయి ఏమంటే కంపలో గంపలో. దాన్ని ఏమంటారంటే ముళ్ళతొప్పలు ముడిచిపోయి నేను అనిసేద్దామని చూస్తూ ఉంటాయి అని తోటమాలి జ్ఞాపకం చేసుకుంటాడు. తోటమాలికి నువ్వు నువ్వేం చేయాలా, అరాలా అంటే మొర్ర పెట్టినప్పుడు తోటమాలి వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను అన్ని చేస్తున్న ఆయిగా విచారాలన్న ములకప్పలన్నిటినీ లాగి పడేస్తాడు. అప్పుడు నువ్వు ఫలిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే విత్తనము నీ సక్సెస్ జీవితాన్ని ఏమండి చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ విత్తనం ఏంటంటే వాక్యమే. ఆ విత్తనం ఏంటంటే మంచి మోటివేషన్ మాటలు. అందుకే నేను అంటాను, మంచి అనేది మనలో పెంచుకోవాలా ఏమండి, చెడ్డ అనేది మనలో ఏం చేయాలా, త్రుంచి వేయాలా. హల్లెలూయా. కాబట్టి ఏమంటే ఈరోజు పిల్లలు అనేకులు పాడైపోవడానికి కారణం ఏంటంటే చెత్త అంతా కూడా వారిలో నింపుతున్నారు. చూడండి, చాలామంది పిల్లలకి ఏం చేస్తారంటే ఆ కురుకురే ప్యాకెట్లు ప్యాకెట్లు మనకు ఒకళ్ళు ఉండేవారు, అత్తమాన అడ్డమైన గడ్డి అంతా వాళ్ళకి ఇస్తే అవి తింటూ ఉంటారు. పాడైపోతుంది, కడుపు పాడైపోద్ది. అవన్నీ చెత్త ఏమంటే పదార్థాలు తెచ్చి వారికి పెడతా ఉంటారు. పిల్లలకి అవి పెట్టకూడదు, శ్రేష్టమని పెట్టండి. హల్లెలూయా. వారు బాగుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తున్నారు, ఊరుకుంటున్నారని ఏది పెడితే అది పెట్టకూడదు. హల్లెలూయా. వాళ్ళకి ఏం పెట్టాలండి, శ్రేష్టమైనవి మంచివి వారికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అంటే మనము ఫలించాలనేది ఆయన ఉద్దేశం అన్నప్పుడు సక్సెస్. ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే త్రాగుడు, చిన్నోళ్ళే సిగరెట్లు, చిన్నోళ్ళే బూతులు, వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఎందుకన్నారో వాళ్ళకి తెలీదు. వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు అన్నట్టు. అందుకే ఈరోజు చాలా దారుణమైన సొసైటీగా మారిపోయింది. ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఏమంటే చెడ్డ మాటలు, చెడ్డ కథలు, చెడ్డ స్టోరీలు. ఆ సెల్లో పిల్లలు చూస్తున్నాయి అన్నిటి, అంత చెడే చూస్తున్నారు పిల్లలు. కానీ ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు. వాళ్ళ హృదయాల్లో వాళ్ళ హృదయం అనే భూమిలో ఏం పడుతున్నాయి, చెడ్డ విత్తనాలే పడుతున్నాయి. అందుకే చెడ్డ పనులు చేసేవారుగా ఉన్నారు. ఏమండి ఎంత దారుణం. మీకు ఒక విషయం తెలుసా, ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏమండి ఎవరి దగ్గర, ముస్లింల దగ్గర ఏం కొనద్దు, ముస్లిం దగ్గర పళ్ళు కొనద్దు, పువ్వులు కొనద్దు, అవి కొనద్దు, స్వీట్లు కొనద్దు, ఏది కొనకండి. వాళ్ళని క్రైస్తవుల దగ్గర ఏది కొనకండి. మరి ఎవరి దగ్గర కొనండి, హిందువుల దగ్గరే ప్రతిదీ కొనండి అని చెప్తున్నారు. అది నిజమేనా? ఏమంటే కొనడం అంటే ఏంటి, మన అవసరం తీర్చుకుంటున్నాం. మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన అవసరము తీర్చుకుంటున్నాం. ఏమంటే ఏది కొనద్దు, ఎవరి దగ్గర కొనండి, హిందువుల దగ్గర కొనండి అని అంటుంటే వీళ్ళు కూడా చాలామంది అలాగే అంటున్నారు. ఈరోజు ఏమంటే భారతదేశమే కాదు, అన్ని దేశాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి. దేనికోసం విలవిల్లాడిపోతున్నాయి? తహతహలాడిపోతున్నాయి. దేనికోసం చెప్పండి అమ్మా. గ్యాస్ ఎవరిదే? ఇరాన్ నుంచి రావాలట, అక్కడి నుంచి రావాలట గ్యాస్ లేదండి, గ్యాస్ లేదండి, ఏదోనండి తీయట్టుకోలేదండి, ఇలా చేయలేదండి, ఈ చేయలేదండి. మరి దౌర్భాగ్యరాలువి వాడెవడో పిచ్చి మాటలు చెప్తుంటే ఎందుకు మీరు వింటున్నారు? అంటే పువ్వులు లేకపోతే పళ్ళు, ఏదో స్వీట్లు లేకపోతే ఏయో అమ్ముతుంటే వాళ్ళ పొట్ట ఎందుకు మీరు కొడుతున్నారు? వాళ్ళెవరు? మనోళ్ళే, మన భారతీయులు. ముస్లింలు భారతీయులే, క్రైస్తవులు భారతీయులే, సిక్కులు భారతీయులే, జైన్లు భారతీయులే. మన అందరము అన్నదమ్ములు, భారతీయులు. ఏమంటే మళ్ళీ ప్రతిజ్ఞ చేసావు కదా, భారతదేశము నా మాతృభూమి. అందరికీ చేసాం, మేమే చేసాం, వాళ్ళు చేశారు, అందరూ చేస్తారు. కానీ మతాల మధ్య ఏం పెడుతున్నారండి, చిచ్చు పెట్టే మాటలు. మరి ఇప్పుడు గ్యాస్ ఎవరి దగ్గర కొనుక్కోవాలని తహతహలాడుతున్నారండి. కొంటున్నా కానీ అక్కడి నుంచి రప్పించలేకపోతున్నామని తహతహలాడిపోతున్నారు. ఎవరి దగ్గర కొనాలా?
ముస్లింల దగ్గర కదా. మరి ఒక్కసారి నాలెడ్జ్ ఉపయోగించండి. మనుషులు పెట్రోల్ ఎవరి దగ్గర కొనాలా? వాళ్ళ దగ్గర కొనాలా? సెల్ ఫోన్లు ఎక్కడ కొనాలా? ఐఫోన్ అమ్మా క్రిస్టియన్ దగ్గర కొనాలా? ఐఫోన్లు ఎక్కడ కొనాలమ్మా? సామ్సంగ్ ఎవరి దగ్గర కొనాలమ్మా? ఎల్జీ ఎవరి దగ్గర కొనాలమ్మా? ఫ్రిడ్జ్లు, ఏసీలు ఎవరి దగ్గర కొనాలా? వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ దగ్గర కొనాలి. మరి ఈరోజు మన మనుగడ మనిషి అనేది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడే జీవితాలు ఇవి. అందుకని నేను ఒక్కడనే బతుకుతాను, నేను ఎవరి మీద ఆధారపడినంటే అది అవ్వదు. ప్రతి ఒక్కడు కూడా అది ఎవరి మీద ఆధారపడాలా? ఎవరో ఒకరి మీద ఆధారపడే జీవితం. అందుకే పొద్దున్నే లెగ్గానే మీరు ఎవరి మీద ఆధారపడతారు? పాల ప్యాకెట్ మీద, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత టిఫిన్ బండి, ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత రకరకాల మీద మీరు ఆధారపడతాం లేదా? ఆధారపడతాం. మనిషి జీవితం అంటే ఆధారం. అందుకే మొదటగా మన దేవుడి మీద ఆధారపడి అందరి మీద కూడా ఆధారపడాలి. తప్పులే, దేవుని స్తోత్రం. ఒకరికొకరు ఏమండి ఉన్నదే ఇచ్చిపుచ్చుకుంటాం, లావాదేవీలు, వ్యాపారం ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటి మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మతాన్ని తీసుకెళ్ళి ఆడుతున్నారు. మాంసం కొట్టుల్లో మాంసం కొనకండి, వాళ్ళు తుప్పుకు ఉమ్ము వస్తారా? బుద్ధి జ్ఞానం ఉందమ్మా. వాళ్ళతో మనం ఏమండి తిరగలేదా? వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ లేదా అంటే ఉమ్మూసేస్తారట. అంటే లేనిపోయిన అన్నీ కూడా మనుషులకి ఏం చేస్తున్నారంటే నోరు పోసి గొడవలు పెడతా ఉన్నారు. ఇలాంటి గొడవలు వద్దండి. ప్రేమను చూసుకుంటూ పోవాలి మనం. ఎవడ బతికి ఎంత బతికేస్తారో ఏది అట్టుకుపోతాం మనం. ఈ లోకంలో చేది పట్టుకెళ్ళాం. అది మంచిదే కానీ చెడ్డదే కానీ మన క్రియలే మనం పట్టుకెళ్తాం. అందుకే మంచి చెయ్యండి. అందుకే పురాతన కాలం నుండి మన పెద్దలు చెప్పేది ఏంటో తెలుసా? మీరు ధర్మం చెయ్యండి, మంచి చెయ్యండి. ధర్మం అంటే ఏంటి? మంచి ఏదైతే మంచి అదే ధర్మం. అందుకే కొన్ని ధర్మాలు ఉంటాయి. భార్య పట్ల ధర్మము, భర్త పట్ల ధర్మము, పిల్లల పట్ల ధర్మము, అంటే బంధువు ధర్మము, స్నేహితుల పట్ల ధర్మము, ప్రజల పట్ల ధర్మము, ఇలాగ రాజు పట్ల ధర్మము, ప్రజల పట్ల ధర్మము, ఇలాగ ఉంటాయి. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ ధర్మాలను వారు ఏం చేయాలి? అతిథి ధర్మము, వంటికి వస్తే అతిథి వస్తే దానికి ఎలా చేయాలో కూడా అన్నీ చెప్పబడ్డాయి. బైబిల్లో చెప్పబడ్డాయి, గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అందుకే అతిథిని కూడా మనం ఏమంటాం తెలుసా? అతిథి దేవోభవ. అతిథిని కూడా దేవుడిగా చూసుకుంటాం మనం. అంటే ఎన్ని రకాలుగా ఉన్న ఈ మంచి ఆశయాలను కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు? తూటులు పొడిచి అంటే విభజనలు తీసుకుని వస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మనందరము ఒక తండ్రి పిల్లలమే. హల్లెలూయా. ఒక తండ్రి బిడ్డలమే. మనందరికీ దేవుడు ఒక్కడే, మనందరికీ రక్షకుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి తెలుసుకొని నడవండ్రా బాబు. ఆయన మానవులందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేపాడు, 3వ దినాన్ని తిరిగి లేచిన సజీవుడు రా, ఆయన నమ్మండి అంటుంటే కొంతమందికి ఇదేమొస్తుందంటే ఎటకారం ఎలా కోలం అయిపోయింది. త్యాగం చాలామందికి ఎలాగుంటుందంటే ఎటకారం ఉంటుంది. మంచితనం చాలామందికి ఎలాగుంటుందంటే అమాయకత్వంలాగా ఉంటుంది. ఉంటే ఉన్నామండి. ఎవరి కోసం మనం బతకట్లేదు. మనం దేవుడికి నచ్చేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా మనం బ్రతుకుతాం. ఏమండి మంచికి రోజులు లేవండి. మంచికి రోజులు లేవు. ఎవరు చెప్పాడు మంచికి రోజులు ఉన్నాయి? కానీ దేవుడి దగ్గర రోజులు ఉన్నాయి. హల్లెలూయా. మంచి చేసిన వాడిని ఆ ధర్మమే కాపాడుతుంది. ధర్మం రక్షత. నువ్వు మంచి చేసావు కనుక మళ్ళీ నీకు తిరిగి ఏమొస్తుంది తెలుసా? ఒకరోజు కష్టంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఆ మంచి మళ్ళీ నీకు సహాయంగా వస్తుంది. ఆ మంచే దేవుడు. ఆ మంచితనమే, ఆ మంచే దేవుడు. దేవుడు అంటే ఏం కాదండి, మంచితనము. దేవుళ్ళో ఉన్న గుణం ఏంటండి? మంచితనం. ఆ మంచితనమే దేవుడు. ఆ ప్రేమే దేవుడు. ఆ సహాయమే దేవుడు. ఆ ఆదరణే దేవుడు. అండి నిన్ను కృంగిపోయి నిన్ను లేవనెత్తిన వాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మంచి కాపరి, మంచి కాపరి నా ప్రభు యేసు నా కొరకు ప్రాణమిచ్చిన మంచి కాపరి నా ప్రభు యేసు నా కొరకు ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. హల్లెలూయా. అంటే 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోయిందట. 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఒక గొర్రె కాదు తప్పింది పోన్లే అని ఊరుకోలేదట. ఈ 99 గొర్రెలను ఏమండి మంద అక్కడ వదిలేసి ఈయన ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడట. హల్లెలూయా. అదే మంచి కాపరి. అదే చెడ్డ కాపరి పోతే పోనలే నాకు 99 ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ ఆ ఒక్కటి నాకు కావాలి అనుకొని ఆయన వెళ్ళాడు, వెతికి దాన్ని రక్షించి అది దొరికినప్పుడు ఏం చేశాడట, మెల్ల మీద వేసుకొని వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనం కూడా తప్పిపోతూ ఉంటాం, అప్పుడు దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా. వెతుక్కుంటూ వచ్చి నీతో నాతో మాట్లాడి అప్పుడు నిన్ను ఎత్తుకొని ఏమండి అప్పటికి నీకేమైపోతావు అంటే భోజనం ఉండదు, ఆ ముళ్ళు ఈ ముళ్ళు గుచ్చిపోతాయి, ఆ దెబ్బలు ఈ దెబ్బలు తగిలేసి ఉంటావు. ఆ దెబ్బలన్నిటి గాయమును కట్టి నీకు చక్కటి నీళ్ళు మేత పెట్టి ఎత్తుకొని తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ ఏమవుతున్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. కానీ ఇదేమవుతుంది, గాయపడిన దాన్ని నేను ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. వాటి గాయములన్నిటినీ కడతాడు. అందుకే ఈయన మంచి దేవుడు. హల్లెలూయా. అందుకే ఈయన మంచి కాపరి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం చాలాసార్లు ఏమవుతామంటే వ్యర్థమైన వాటి వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాపరి ఎలా చేస్తుంటే అలాగే వెళ్ళిపోతాం అన్నమాట. తప్పిపోవడానికి ఏమంటే మనము సిద్ధమైపోతూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. కొంతమంది ఏమయ్యారట 2:5లో ఏమండి, వ్యర్థమైన దాన్ని నా యందు, దేవుడు అంటున్నాడు 5లో, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించచ్చు అన్నాడు. ఆయన దుర్నీతి ఉందనేటి, వ్యర్థమైన కావాలనుకొని ఎల్ల మనసు పుట్టింది అని దేవుడు ఎప్పుడు ఎలాగడుగుతాడు తెలుసా? మనం ఎలాగున్నామంటాడంటే విజ్ఞానం కలిగిన మనుషులారా అంటాడు దేవుడు. మనకు అజ్ఞానం ఉన్నా ఆయన విజ్ఞానం అంటూ ఉంటాడు. ఎందుకంటే మనకు తెలియాలని, మన తప్పేటో మన పొరపాటేటో మనకు తెలియాలని అంటాడు. నాలో ఏమన్నా మీరు తప్పు చూసారా అంటున్నాడు దేవుడు. ఆయనలో తప్పు ఉంటుందండి, మచ్చ డాగు అట్టుది ఏది కూడా మనకే ఉండదని ఆశపడేవాడు ఆయనలో ఎందుకు ఉంటుంది? కానీ ఆయన అలాగ అడుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులైపోయేటట్లుగా. అంటే ఆయన నుండి దూరం అయితే ఏమవో మనం వేస్ట్ అయిపోతాం. వేస్ట్ పీపుల్, వ్యర్థం అంటే వేస్ట్ ఏం చేస్తారండి, పెంట మీద పడేస్తారు. అంటే మనం ఎవరికీ పనికిరాని మనుషులు అయిపోతాం దేవుడిని విడిచిపెడితే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే తొలగిపోయారు, నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6 ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని, అరణ్యంలో అనగా ఎడారులు గోతులు గల దేశంలో, అనారుష్టియు గాఢాంధకారము కలిగి ఎవరినో సంచారమైన నివాసమైన చెయ్యని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుట లేదు. దాని ఫలము శ్రేష్ఠ పదార్థములు తిన్నట్లు నేను ఫలవతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును నా స్వాస్యమును చూడండి. ఒకసారేమో ఇవన్నీ నీళ్లు లేవు, ఇదంతా ఎడారి, ఈ ప్రాంతం ఏంటి, అదేంటి ఇదేంటి అని కొనుక్కొని రకరకాలు అవి ఆఖరికి పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళారా వాళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రశ్న లేదు అనుకోండి, మంచిదే. కానీ అక్కడ ఏం చేస్తున్నారు,
అక్కడేం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి ఒక పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడికి తగ్గట్టుగా ఉండలే, కానీ అక్కడ కూడా మళ్ళీ ఆ వదిలేసి అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుంటూ వల్ల దేవుడు ఏమయ్యాడంటే బాధపడుతూ ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఏ బానిసత్వం నుండి వచ్చామో దాన్ని ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలా. ఏ పరిస్థితి గుండా వచ్చామో జ్ఞాపకం చేసుకోవాలా. ఏమండి, ఈరోజు ఒకప్పుడు నీ పరిస్థితి ఎలాగుండేదో జ్ఞాపకం చేసుకోవాలా. ఒకప్పుడు నీ స్నేహితులు ఎక్కడున్నారో, నువ్వెక్కడున్నావో జ్ఞాపకం చేసుకోవాలా. ఏమండి, ఈరోజు నా స్నేహితులైన వాళ్ళు ఎంతోమంది తాగి చచ్చిపోయారు. ఇక్కడ నాగబాబు అన్నవాడు, అక్కడ మళ్ళీ అన్న ఆయన, ఇంకొక అతను, ఏమండి ఇలాగా ఏమండి తాగి ఏమయ్యారు? చచ్చిపోయారు. నాకంటే కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళే చచ్చిపోయారు. కారణం ఏంటి? అది నేను ఆలోచించుకోవాలా. వాళ్ళ చెడు మార్గంలో ఉండి వారు నాశనం అయిపోయారు. నేను ప్రభులోనికి వచ్చి ప్రభు సహాయముతో ఈ రోజుకి ఈ రీతిగా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఏమండి, ఇగో ఇక్కడ యేసు ఏమండి చిన్న కుర్రోడే, ఏమండి అసలు ఏ అలవాటు ఉండేది కాదు, కానీ చేసుకొని తాగి ఎంతగా తాగాడో అంతగా దాసుడైపోయి ఆయన కూడా చనిపోయాడు. కుర్రోడే, మంచి బాడీ బిల్డరు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదో నేను గొప్పోడిని, వాళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు. నేను ప్రభువులోనికి రావడం ద్వారా ఆయన ఆశ్రయంలో భద్రపరచబడ్డాను. వారికి భద్రత లేక చనిపోయారు. నేను చెడ్డోడినే, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాలో చెడుని ఆయన ఏం చేశారు? వ్యర్థమైనవన్నిటినీ ఆయన తొలగించాడు. కనుక ఈ రోజుకి బ్రతుకున్నాను. ఈ రోజుకి మనం అందరము కూడా చెప్పుకునేటట్లుగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రభు కృప. హల్లెలూయా. అందుకే అంటాను, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభులో నుండి మనం ఏమవ్వం? తప్పిపోము, తొలగిపోము అన్నమాట. అందుకే కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో, ఏమంటే కడు వ్యాధుల్లో ఆయన చేసిన ఉపకారాలను మేలు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడే ఏమండి ఆ వాకలపూడిలో ఓ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు అబ్బాయి మహా తుంట్రై. ఏమండి పండిత పుత్ర పరమ సుంట అంటారు కదా కొంతమంది. అమ్మ నాన్న మంచి పండితులే, కానీ వాళ్ళకి ఎవరు ఉంటారు? సుంటలు ఉంటారు. అంటే ఏమండి అమ్మ నాన్నకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఏమండి ఆ సుంటల్లాగా ఆ కుర్రాడు కూడా ఏమంటే అలాగుండి ఇష్టానుసారం జీవితం జీవించి, కాబట్టి దేవుడికి ఎటువంటి అంగీకారమైన జీవితం లేకుండా వ్యతిరేకమైన జీవితం జీవించినప్పుడు దేవుడు అతను మొత్తాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది కుర్రోడికే. అప్పుడు అతన్ని ఏలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తమిళనాడులో ఉంటుంది అక్కడ, ఏలూరు కాదు వేలూరు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ అతను సివియర్ పొజిషన్ అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సివియర్ వార్డులోనే ఉన్నాడు. టపాలు వేసిపోతూ ఉండేవారట. ఏమిటండి, చచ్చిపోతూ ఉండేవారు. ఇది చూచి కుర్రాడు భయపడిపోయి అన్నాడు, ప్రభువా బ్రతికితే నీ సేవ చేయాలని ఆశపడుతున్నా, నన్ను బ్రతికించు, నేను బ్రతికి నీ సేవ చేస్తాను ప్రభువా అని ఆశతో ప్రభు వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అతను మొర్ర విని అతను ఏం చేశాడు? లేవనెత్తాడు. అతనితో బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ అతను మాత్రం బ్రతికొచ్చాడు. దానికి కారణం ఎవరు? దేవునితో చేసుకున్న నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు సృష్టికర్తని దేవుడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే నువ్వు ఎంత గొప్ప ధన్యుడివి, ఎంత అదృష్టవంతుడివి. గనక ఏమంటే గత కాలము, ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకో, ఇప్పుడున్న నీ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో, అప్పుడున్న నీ స్థితిగతులను జ్ఞాపకం. దేవుడి నీ పక్షాన్ని ఎంతగా కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చేసిన ఉపకారాలు, మేలులు, ఏమండి సహాయము గుర్తు చేసుకోరు. అందరినీ గుర్తు చేసుకుంటారు. ఊళ్ళో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవటం వల్ల దేవుడు చేసిన కార్యం నీకు కనపడదు. కానీ నీ ఎడలకు ఆయన చేసిన కార్యం కావాలంటే నువ్వు వెనక్కి వెళ్ళినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎవ్వరూ లేనప్పుడు ఆయన ఎంత ఆదరించాడో నీకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, కీర్తనల గ్రంథంలో దావీదు అదే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటే కీర్తనల గ్రంథం 103, కీర్తనల గ్రంథం 103 1, 2 ఏమండి 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా, ఎవరికి చెప్పుకోవట్లేదు, తనకి తానే చెప్పుకుంటున్నాడు. అందుకే నేను అంటాను, వాళ్ళకి చెప్తే వింటారో నాకు తెలియదు, కానీ ముందు నీకు నువ్వు చెప్పుకొని నువ్వు మారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మారితే నువ్వు ఆశీర్వదించబడితే ఎవరికి చెప్పక్కర్లేదు, వాళ్ళు మారిపోతారు. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన, ఇది కరెక్ట్, ఆయన చేసిన ఉపకారాలు నేను మర్చిపోవడానికి వెళ్ళలేదు. నార్మల్ ఏ కొవ్వెక్కిద్దా? ఏ పార్కులకు వెళ్దాం అనుకుంటున్నావా? షికారులకు వెళ్దాం అనుకుంటున్నావా? షాపింగ్లకు వెళ్దాం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుదాం అనుకుంటున్నావా? ప్రాణమా, జాగ్రత్త. ఒక్కసారి ఆయన చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకో. ప్రాణమా, దెబ్బకి ప్రాణం ఏమైపోయిందంటే దేవుని సన్నతించడం మొదలెట్టింది. అందరినీ గద్దించేస్తావు, అందరినీ కొల్లేరు చేస్తావు. నీ ప్రాణాన్ని నువ్వు చెప్పుకోలేవా? హల్లెలూయా. ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకుంటాను. అమ్మ ప్రాణం పోద్దేమో, అమ్మ ప్రాణం పోతుంది. ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకోకు, ప్రాణముతో ప్రభుని స్తుతించు. హల్లెలూయా. ప్రాణాన్ని చెప్పావు, నీకు అధికారం ఉంది. నీ శరీరం మీద నీకు లేదా అధికారం? నీ ప్రాణం మీద లేదా నీకు అధికారం? నన్ను చెప్పవే. ప్రాణం నీరసంగా ఉందా? నీరసంగా ఉందా? పడుకోబెట్టు. అయితే ప్రాణం నీరసంగా ఉంది. ప్రభుని స్తుతించు, ప్రాణం ఉజ్జీవంతో నింపబడిపోద్ది. ప్రభు చేసిన ఉపకారాలు ఒకసారి మళ్ళీ ప్రాణానికి జ్ఞాపకము చెయ్యి. ఎప్పుడో పోవాలి తెలుసా? నువ్వు ఎప్పుడో పోవాలి ప్రాణమా, నన్ను విడిచి ఎప్పుడో పోవాలి. కానీ నిన్ను ఈరోజు నిలబెట్టింది ఎవరో తెలుసు? నా ప్రభువు. ఆయన్ని స్తుతించో అన్నప్పుడు ప్రాణం ఏమవుతుంది? నిమ్మలం అవుతుంది. హల్లెలూయా. లేకపోతే ప్రాణం నిన్ను గజగజలు ఆడించేస్తుంది లోన కదా. ఎన్నోసార్లు మనం ఆ విషయాల్లో పడ్డ వాళ్ళమే కదా. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి, 3, ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. నీ సంకటంలో రోగాలు, నీ రోగములన్నిటినీ ఆయన స్వస్థపరుస్తాడు, కుదుర్చుతాడు. నువ్వు సమాధిలోకి వెళ్ళిపోకుండా కూడా ఆయనే నేను భద్రం చేస్తాడు. ఎందులోకి వెళ్ళిపోకుండా? సమాధిలోకి వెళ్ళినప్పుడు నిన్ను అనేక మంది చిన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు సమాధుల్లోకి. అనేక బలం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు సమాధిలోకి. నన్ను సమాధిలోకి వెళ్ళకుండా ప్రభు ఏం చేయగలుగుతాడు? విమోచించుతాడు. ఇంకా అంతేకాదు, కరుణా కటాక్షాలని నీ కిరీటముగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ వయసు అయిపోతుంది, అయ్యో బలహీనుడు అయిపోతున్నాను అనుకుంటున్నావేమో, ఒకసారి పక్షిరాజును కూడా చూసుకో. అంత నేను చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. పక్షిరాజు కాల పరిమితి అంటే దాని ఆయుష్ 40 సంవత్సరాలట. ఎంతమ్మా? 40. ఈ 40 సంవత్సరాలు దగ్గర పడిపోయేటప్పటికి అది ఏమవుతుందంటే గోర్లన్నీ వీక్ అయిపోయి, మూతంతా వీక్ అయిపోయి, ఏమండి వెంట్రుకలన్నీ కూడా ఏమండి బలం తగ్గిపోయి ఏమైపోతుంది? ఇంకేమీ చేయలేని పొజిషన్ అయిపోతున్నప్పుడు దాని దగ్గర ఒక 2 ఆప్షన్లు ఉన్నాయన్నమాట. ఒక ఆప్షన్ ఏంటంటే చచ్చిపోవటం, ఒక ఆప్షన్ ఏంటంటే చచ్చిపోతుంది, ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్రతకడం. చచ్చిపోవడం ఈజీయే, కానీ బ్రతకడం అనేది చాలా శ్రమతో కూడినది. కాబట్టి శ్రమతో కూడి బ్రతుకుతావా, లేకపోతే సోమరిగా, లేకపోతే ఈ చేతగానట్టుగా చచ్చిపోతావు అనేది ఎవరి చేతిలో ఉంది? ఆ గ్రద్ద చేతిలో ఉంది. అప్పుడు అది ఏమవుతుందంటే కష్టపడి వెళ్ళి పెద్ద కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఆ గరుకైన కొండ మీద కూర్చొని ఏం చేస్తుందట? మొదట అన్నీ పీకేసుకుంటుందట. ఆ తర్వాత ఆ గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు బండకేసి పాముతుందట. అప్పుడేమవుతాయి? గోర్లన్నీ రాలిపోయి రక్తం కారుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మూకు రాసుకొని ముక్కు అంతా ఊడబెట్టుకుంటే రక్తం కారిపోతూ ఉంటుంది. ఈ చలి
ఏమండి ఈ ఎంటుకలు లేవు, చలి ఎగరలేదు, రక్తాలు కారిపోతున్నాయి, అంత అనిపించి మౌనంగా తిండి లేకుండా అది ఉపవాసం చేసి అలాగుంటుంది. ఏమండి అప్పుడు దేవుడు దానికి ఏం చేస్తాడంటే కొత్త ఈకలు మెల్లిగా మొలుచుకొని వస్తాయి, కొత్త గోర్లు వస్తూ ఉంటాయి, కొత్త ముక్కు వస్తూ ఉంటుంది. అది మళ్ళీ ఏమవుతుందంటే క్రొత్త జన్మ పొందుకున్నట్టుగా రెక్కలు చాపది ఎగురుతుంది. అందుకే అక్కడ రాయబడ్డది, ఆ దేవుడు అందుకే రాయించాడు ఆ మాట, పక్షి రాజు మళ్ళీ యవ్వనం ఎలాగైతే పొందుకుందో నువ్వు కూడా నీ యవ్వనము కొత్త తగ్గుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని నేను ఏం చేస్తానంటే తృప్తిపరుస్తాను. మా పాస్టర్ గారు మేము ఇలా తినలేకపోతున్నాం, ఇది తినలేకపోతున్నాం అని మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వచ్చేసి, ఏమండి మరి మేరీరత్న గారు అంటారు, నాకు కొత్త పళ్ళు వచ్చాయి అంటున్నారు. దేవుని స్తోత్రం. నేను ఏదన్నా టపా 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 కొరుకు తినేస్తానని చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాను. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమేమై ఉంది? అసాధ్యమేముంది దేవునికి, మనకు మేలు కొదువలేదు. అసాధ్యమేముంది మనకు మేలు కొదువలేదు. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియల కపజయమే. యేసు రక్తము అపవాది క్రియల కపజయమే. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము. ప్రభు యేసు రక్తమే, సిల్వ రక్తమే జయము. ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వ రక్తం జయం జయము. ప్రభు యేసు రక్తం, సిలువ రక్తం జయం జయము. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియల కపజయమే. యేసు రక్తము అపవాది క్రియల కపజయమే. హల్లెలూయా. చూడండి 103వ కీర్తనలో 103 కీర్తన 13వ వచనం అంటాడు, తండ్రి తన కుమారుల ఎలా జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడడమే కాదు. ఆ 12వ వచనం ఉంటుంది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనలో నుండి అంత దూరము ఏం చేస్తాడు, విసిరి పడేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనకు అప్పగించుకుంటే మన అతిక్రమాలన్నిటిని తీసుకొని బయట తీస్తే అది మళ్ళీ కనబడకుండా దేవుడు ఎక్కడికో పడేస్తాడు. చూడండి, మన పిల్లలు ఏదైనా ఆడుతున్నారంటే దాన్ని ఏం చేస్తాం, మనం తీసి అలా కనబడకుండా ఎక్కడో పాడేస్తాం. అలాగా ప్రభు మన అతిక్రమాలు అన్నిటినీ మనం ఒప్పుకోగలిగితే దాన్ని పాడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నీవు నేను మనము మన ప్రవర్తన దిద్దుకోవడం, మనసును మార్చుకోవడం అనేది నీకు నాకు మనకు క్షమాపణను, ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దిద్దుకోని ప్రవర్తనను పొందుకో ఆశీర్వాదమును, దిద్దుకోని ప్రవర్తనను పొందుకో. దేవుడే నీతో మాట్లాడుచుండగా మార్పు నుండి నీవు మేలు పొందవా. దేవుడే నీతో మాట్లాడుచుండగా మార్పు నుండి నీవు మేలు పొందవా. శ్రమలయందు నీవు నా వైపు మల్లుకొని, శ్రమలయందు నీవు నా వైపు మల్లుకొని, నన్ను నీవు వెదకిన ఎడలా నీకు ప్రత్యక్షమగుదును. నీవు నన్ను వెదికిన ఎడలా
నీకు ప్రత్యక్షమగుదును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 4-5 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15:4-5 వచనాలు. దేవుని స్తోత్రం. కాబట్టి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎందుకంటే నువ్వు ఆయన వైపు తిరగాలని. దేవుని స్తోత్రం. అంటే సుఖాల్లో ఎవరు తిరగరండి, కాబట్టి ఎంత చెప్పినప్పుడు వినలేరు. కాబట్టి దేవుడు వారిని ఆ మార్గము గుండా దేవుడు తీసుకెళ్తాడు. అందుకే అక్కడ ఉంటుంది శ్రమ. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ఏమయ్యాడు? ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మనం ఏమవుతామంటే ధైర్యపరచబడతాం. హల్లెలూయా. అప్పుడు మనం చేసే కార్యాలు ఏమవుతాయంటే సఫలపరచబడుతుంది. 17-15లోనే 7 చూడండి ఒకసారి. అంటే ఎప్పుడైతే దేవుడు మన ప్రత్యక్షమవుతాడో మనం బలహీనలుగా ఉంటాం, ప్రభు మీద ఆనుకుంటాం, దేవుడు మనలను సఫలపరుస్తాడు. అందుకే యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 15:1 కూడా చదవండి. యిర్మీయా గ్రంథం 15:1. అంటే ఇలాగూ సెలవిచ్చను అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. అది చెప్పడానికి ఆ మాట చూపించాను నేను. ఏమండి అంటే దేవుడు ఇలాగూ అంటున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మాటలను లక్ష్య పెట్టాలి. ఆ మాటను లక్ష్య పెడితే మనము ఏమంటే బ్రతకం, మనం నష్టపోతాం. ఆ మాటను లక్ష్యం ఉంచితే మనం బ్రతకడమే కాదు, ఆయన సంతోషపెడతాం. ఆయన సంతోషపెడితే ఏమంటే మనల్ని ఎవరైనా సంతోషపెడితే వారికి ఏం కావాలో అవి ఇవ్వడానికి మనం ఇష్టపడినట్టుగా మనం ఆయనను సంతోషపెడితే ఆయన మనకి ఏం కావాలో అన్నిటినీ ఆయనే సమకూరుస్తాడు. అందుకనే మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం ఏది చెయ్యొద్దు, కానీ ఏది చేసినా దేవుణ్ణి సంతోషపెట్టడానికి నీవును చెయ్యాలన్నదే దేవుని యొక్క సంకల్పం, చిత్తమై ఉన్నది కనుక ఈరోజు మనం పరీక్షించుకోవాలా, రెండోది దిద్దుకోవాలా. పరీక్షించుకొని దిద్దుకోగలిగితే ఒకవేళ శ్రమలో కూడా నువ్వు లోపడకపోతే ఇంకొన్ని శ్రమలు ఎక్కువ అవుతాయి. కంగారు పడకు, అప్పుడే తిరుగుతావు. ఎందుకంటే ఇనుము కాలుస్తున్నప్పుడు ఆ ఇనాన్ని తీసి ఇలా కొడుతుంటే అది వంగపోతే ఏం చేస్తాడు? నా బలం ఎక్కువ ఉపయోగించడం ఎందుకని ఇంకా కొంచెం ఎట్టి కాలుస్తాడు. అప్పుడు ఏమీ బలం ఉపయోగించక్కర్లే, ఒక రాడ్ పెట్టుకుని ఎలాగంటే అది చీపురి పుల్లలాగా, ఆ ఐరన్ చీపురు పుల్లలాగా వంగిపోద్ది. మనం కూడా మనకి కొంచెం శ్రమలు ఇంకెక్కువైనప్పుడు, మంట ఎక్కువైనప్పుడు మనమే ఈజీగా లోపడిపోతాం. కాబట్టి కాబట్టి ఇప్పుడు లోపడిపోవడానికి అవకాశం ఉంది. లోపడకపోతే కొంచెం మంట ఎక్కాక లోపడడం అనేది. ఏదేమైనా లోపడితేనే మనకి ఏముందంటే ఆయన పనికొచ్చే పాత్రగా, ఆయన పనికొచ్చే బిడ్డగా మనం ఉంటాం. మనం దేవుని కొరకు సాక్షులుగా వాడబడతాం. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 4 విషయాలు మనం చెప్పుకుందాం. కాబట్టి నేను చెప్పిన కట్టుకథ మీరు ఉన్న నీతిని తీసుకోండి. మా పాస్టర్ గారు కట్టుకథలు చెప్తారని ఊరంతా అనడం కాదు, కానీ ఏమండి అది కట్టుకథే, కానీ దాంట్లో నీతి అనేది బైబిల్లో ఏది చెప్పండి? విత్తనం గురించిన స్టోరీ. మీకు విత్తనం గురించి స్టోరీ అంటే మీకు సరిగా అర్థం అవుదని కొంచెం దాన్ని ఇదిగా అంటే మీకు బాధ అర్థమైందా? దేవుడు ఏమిచ్చాడు? విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనాన్ని ఎవరినోడు ఏమనుకుంటున్నాడు? అంటే పనికిరాదు అనుకుంటున్నాడు. ఆ విత్తనమే సక్సెస్కి మూల కారణం. హల్లెలూయా. ఆ విత్తనమే నువ్వు నేను. అందుకే ఒక ఆయన రాశాడు, విత్తనము విరగకపోతే ఫలించునా అని. ఆ విత్తనం చావాలయా. ఆ విత్తనం చాచినప్పుడు అందులోంచి ఏమొస్తుంది? జీవం వస్తుంది. హల్లెలూయా. ఆ విత్తనం చావడం అంటే దాన్ని ఏం చేయాలా?
ఆ విత్తనం నువ్వు నేనే. మళ్ళీ ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ పోలికలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఒకళ్ళు ఏమండి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు గొర్రెలు అంటే, ఈ మధ్యన కొంతమంది ఏమంటున్నారంటే గొర్రెలు 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 గొర్రెలు. మరి గొర్రెలు అయితే వాళ్ళు బర్రెలు ఎట్టి మనం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా. మనకు నోరు లేదేంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 మాటలు చెప్పాలమ్మా, అయిపోయి. కాబట్టి ఎదుటోళ్ళని అనకూడదు. ఏ మాట పడితే ఆ మాట అనకూడదు.